శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. ఫిబ్రవరి 5వ తారీఖున వ్యయస్థానంలోకి రాబోతున్న కుజగ్రహ ప్రభావం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. కుజుడికి 12 స్థానాల్లో మకర రాశే అత్యంత బలమైన స్థానం. అంటే అదే రాశిలో కుజుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉచ్చ స్థితి వలన కొన్ని రాశుల వారికి పంచమహాపురుష యోగం అనే రుచిక మహాపురుష యోగం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ కుంభరాశి వారికి 12వ స్థానం అవటం వల్ల ఈ పంచమహాపురుష యోగం అయితే ఏర్పడదు. కానీ భూములకి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక అభివృద్ధో నష్టమో లాభమో జరిగే అవకాశం ఉంది. శని యొక్క రాశుల్లో కుజుడు అత్యంత బలవంతుడు అవుతూ ఉంటాడు. శనిగ్రహానికి శని యొక్క రాశులతో అంటే శని యొక్క రాశులతో కానీ శనితో కానీ కుజునికి సంబంధం ఏర్పడితే శని బలహీనుడు అవుతాడు. సరే, ప్రస్తుతం మరి ఈ కుజుడు మకర రాశి ప్రవేశం వల్ల శని బలహీనుడు అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి దేశ గోచార ప్రకారం అటు పారిశ్రామిక రంగంలో కానీ అంటే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదో కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఏదో మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక పార్టీ మారడమో పదవికి సంబంధించిందో అధికార మార్పు ఇలా జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే కుజుడు కారకత్వాలు ఏంటంటే ముఖ్యంగా భూములు, అన్నదమ్ములు, రుణాలు. అంటే కుజుడు 3వ భావానికి కారణం అవుతుంటాడు. కుంభరాశి వారికి 3వ భావాధిపతి వ్యయంలో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అంటే స్వయంకృత అపరాధాల వల్ల, అన్నదమ్ముల వల్ల, చిన్ననాటి స్నేహితుల వల్ల, ప్రయాణాల వల్ల, కమ్యూనికేషన్స్ వల్ల, ఎవరికన్నా షూరిటీ పెట్టడం వల్ల కానీ ఎవరికన్నా ఏదో ప్రామిస్ చేయడం వల్ల కానీ ఇతరులకు చేసినటువంటి సహాయం అంటే మీరు ఎవరికన్నా ఇతరులకి షూరిటీ పెట్టి ఉండో లేదంటే ఇతరులకు ఎవరికన్నా మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించడం వల్ల ప్రస్తుతం దాని యొక్క ప్రతిఫలం మీరు అనుభవించవలసి ఉంటుంది. అంటే ఇతరులు చేసిన తప్పులకి మీరు బాధ్యత వహించాలి. సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల దగ్గర వాళ్ళ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అంటే ఇది కేవలం కుజుడిని మాత్రమే పరిగణలో తీసుకోవడం తప్ప మిగతా గ్రహాల యొక్క స్థితి మనం తెలుసుకోవడం లేదు. కేవలం కుజుడు 12వ స్థానంలోకి రావడం వల్ల ఈ విధంగా జాతకుడు నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. అలాగే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయంలోకి రావడం వల్ల అంటే వృత్తిలో మార్పు రావడం కానీ కంప్లీట్గా వృత్తిని చేంజ్ చేయడం జరుగుతుంది. అంటే పాత వృత్తిని వదిలివేసి వేరే వృత్తిలోకి మారవలసి ఉంటుంది. అది వ్యాపార సంబంధించిన వాళ్ళైతే పాత వ్యాపారాన్ని పూర్తిగా వైండప్ చేసి కొత్త వ్యాపారంలోకి మారడం జరుగుతుంది. సో అలాగే దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ వృత్తి కొరకు ప్లేస్ మారవలసి ఉంటుంది. అంటే ఉపాధి కొరకు దూర ప్రాంతం వెళ్ళే అవకాశం ఈ సమయంలో జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మరి కొంతమంది మీ మీద ఆధారపడి ఉండవలసి జరుగుతుంది. అది మీ యొక్క బంధువర్గం అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, సో మీ మిత్రులు అవ్వచ్చు. అంటే కుంభరాశి వారికి ఇది కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఇతరుల బాధ్యతలు మీరు వహించవలసి ఉంటుంది. ఉద్యోగపరంగా మార్పులు రావడం జరుగుతుంది. కొంతమందికి ఉద్యోగ నష్టం కూడా రావచ్చు, ఉద్యోగ భంగం రావచ్చు, ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. సో ఇది జరుగుతుంది. అయితే భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కొంతవరకు. ఎందుకంటే ఒక విధంగా మరి కుజుడు భూకారకుడు కాబట్టి దాని మీద పెట్టుబడి పెట్టవచ్చు. మరి కొంతమంది వ్యవసాయ రంగంలో ప్రవేశిస్తున్న వారు ఇతరుల యొక్క భూమిని తీసుకుని దాంట్లో వ్యవసాయం చేసుకునే కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే కోళ్ల ఫారం కానీ డైరీ ఫారం కానీ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
సో ఏదైనా కుంభరాశి వారు కుజుడు యొక్క స్థితి వలన ఏదో ఒక స్థిరాస్తి అమ్మవలసి రావడం జరుగుతుంది. అది ఖచ్చితంగా మరి స్థిరాస్తి అమ్మి వేరే పెట్టుబడి పెట్టడం అది జరుగుతుంటుంది. బట్ కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏమాత్రం తొందరపడినా ఏమాత్రం మొగమాట పడినా పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే స్థితి అయితే లేదు. మనం ఎంత కుజుడు కోసం కుజుడు కొరకే ఆలోచిస్తున్నా మరి ప్రస్తుతం కుంభరాశి వారికి ఉన్నటువంటి జన్మశని ప్రభావం వల్ల మరి ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడం, ఒక స్థిరాస్తి అమ్మి ఏదైనా పెట్టుబడి పెట్టడం, ఏదన్నా ఈ సమయంలో ధనం మీ చేతికి రావడం అన్నది అంత మంచిది కాదు. అది ఆస్తి రూపంలో ఉంటేనే మంచిది, అంతే తప్ప చేతికి ధనం వస్తే మాత్రం శత్రువులు ఏర్పడతారు, ఉన్నది పోగొట్టుకుంటారు, అసలు ఆ ధనం ఏమైందో కూడా కనబడదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకండి. బట్ కానీ ఈ సమయంలో కుజుడు 12లోకి వచ్చాడు కాబట్టి ఈయన భూమి, ఇంటి స్థలం, ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏదైనా బ్యాంకు రుణం తీసుకొని దాని ద్వారా కొనడం మంచిది. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నంలో కూడా వేరే చోట రుణం లేకుండా ఏదో ఒకటి అమ్మి రుణం తీర్చాలే తప్ప ఇంకో చోట అధిక వడ్డీకి తెచ్చి ఈ వడ్డీకి పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే కుజుడు మీ మీద ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. తప్పనిసరిగా కొంతమంది మీ మీద ఆధారపడి ఉంటారు. మీ నిర్ణయం మీద చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగపరంగా దూర ప్రాంత అవకాశాలు వస్తాయి కాబట్టి అది చేసుకోవాలా వద్దన్నది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా మాత్రం రిస్క్ చేయకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే కంపల్సరిగా తాత్కాలికంగా మీరు ఇబ్బంది పడినా లాంగ్ టర్మ్లో కుజుడు మీకు మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం కుజుని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, మంగళవారం నియమంగా ఉండడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కుజుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.